నువ్వు సీత ఆ పెంటమ్మ ఎవరిని ఉంచుకుందంటగానే. ఏంది నువ్వు మాట్లాడేది నిజమేనా? నిజమే పొల్లా, ఎవరిని ఉంచుకుందంట. నాకు ఆ సైదులు గాడు చెప్పిండు. అవును చంద్రమ్మ, నాకు కూడా తెలుసు. ఏ ఊరోడే వాడు? పక్క ఊరోడంట. దీనికి ఏం పోయే కాలమే ముసలితనానికి ఉంచుకుంది. నేనంట ఏం డబ్బులు పెడతాడంట, పెద్ద ఆస్తుందంట, అందుకే నాది ఉంచుకుంది. మనకి చికెన్లు మటన్లు అన్ని తీసుకొస్తాడు. ముసలితనానికి దసరా పండగ అంటే ఇదేనేమో. ఏమూల ఊకొండమ్మా, వింటే మంచిది కాదు. పోయేత్త చంద్రక్క. పో అడిగిపోతున్నావు లచ్చవక్క. నేను అడిగిపోతున్నాయి పొల్లా, చంద్రమ్మ కాడ కూర్చోడానికి పోతున్నాను. లచ్చవక్క నీకు ముచ్చటారికైనా ఏం ముచ్చటే పొల్లా? వీళ్ళేంది ఆడ గుసగుసలాడుతుంటే ఏం ముచ్చట? ఇగ్గు ఆ పెంటమ్మ ఎవరినో ఇద్దరు నుంచుకుందంట. ఏంది నిజమేనా? నిజమే, ఒక్కరిని కాదు ఇద్దరు నుంచుకుందంట. ఆయన దీనికి ఇదే పోయే కాలమే ముసలితనానికి ఉంచుకుంది. వీళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు, నేను ఉంచుకున్నా అని చెప్తున్నారు, పుకార్లు ఇస్తున్నారు. చెప్పుతా గీల సంగతి. ఏ నా సంగతి? నా గురించి మాట్లాడుకునేది నేను ఇద్దరు ఉంచుకున్నంట. రావాలా? ఇద్దరు రావాలి, నా గురించి మాట్లాడుకునే రావాలి. ఒక్కొక్క దానికి కోషకారం పెడతా ఏమనుకుంటున్నారు? నా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? దేనికి మాట్లాడుకుంటున్నారు? మీరు ఏమైనా మంచోళ్ళ ఏంది? ఊకే నా గురించి మాట్లాడుకుంటారు. ఊకే ఒకరు శుద్ధి కావాలి, ఒక జోలికి పోవాలి, ఇంక ఇదే పని మీకు. చిన్నది ఎరగట్లేదా ఏంది? ఊకే ఇంటికాడ కూర్చున్న కానించి కావాలనుకున్న వాళ్ళందరూ రావాలి. నేనైతే పెద్ద మనుషులలో పెడతా. నా సంవత్సరాలు సిగ్గులేదా ఏంది? నా ముచ్చట కావాలి, నా జోలు కావాలి. నా రెండు లేనిదే మీరు నిద్రపోరు. ఏమైంది పెంటక్క అట్లా వరులుతున్నావు? ఏం చెప్పండి సీత, నా గురించి అనుకుంటుండ్రంట. నేను ఒక ఉంచుకున్నానని ఇద్దరు ఉంచుకున్నాను ఒకటే ఊరు చెప్తున్నారు. బజార్లంటే నేను ఎన్నా రావాలి, దాన్ని బయటికి తీసుకురావాలనుకున్న వాళ్ళందరూ రావాలి, నేను పంచాయతీ పెడతా. ఇగో మీరే అనుకున్నది ఇంతలో దీనికట్ట తెలిసింది. ఓ పెంటక్క ఏమైంది వరులుతున్నావు? ఒకటే గురించి ఏదో సవితి మాట్లాడుకుంటుందంట. నేను ఇద్దరు ఉంచుకున్నాను మాట్లాడుతుందంట. దాన్ని నీడి చీడ్చుదంతా, గుంజుతంతా, కళ్ళ కారం పెడతంతా. సీత మనమే అనుకున్నది దీనికి ఇంతలోకి ఎట్ట తెలిసింది? ఏమరమ్మా అక్కి? ఏమైందమ్మలాలా? నా సమితి చెప్పిందో రావాలి ఇప్పుడు, దాని ముర్కాలేసి దంత ఇప్పుడు. ఇగో ఇది సమితి అని మాట్లాడుతుంది ఇరవుడి. ఇది కాదు నేనే అన్నది, నేను అట్లా చెప్పలేదు. నీకు ఎట్లని పట్టదో ఏమో. నువ్వు కొడతావే రౌడీ ముండా? అయ్యా నన్ను పడేసిందమ్మో ఈ రౌడీది, నన్ను పడేసిందమ్మా. కొత్తింటావా జరాగు, అంత కోపం వద్దు. అమ్మో నా మీద పడి తంతుందమ్మా. లేవండి అమ్మలాలా లేవండి. వామ్మా నా తలకాయ పగిలిట్టిందమ్మా. చూడండి అమ్మా, రాండమ్మా, దీని అందరు తండండి అమ్మా. ఓ సీత ఇది పడిపోయిందే, సచ్చిందయింది పుసుకునా. పెంటక్క, ఓ పెంటక్క జరలేవే. ఓ చంద్రక్క ఇది పీకింది పో. సత్తుబలి తీయండి, కేసు అయితే అయిందిలే గాని. మీ అందరికి తల ₹1,00,000 ఇస్తా. నేను ఒక ₹1,00,000 తీసుకుంటా. దాని ఇంట్లో బంగారం అయ్యన్నో అమ్ముకొని తిందాని. కొత్తింటావా నువ్వు ఇట్ట మాట్లాడటం పద్ధతి కాదు. ఇది చచ్చి ఊరుకుంది, ఇప్పుడు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేగా. సీత డాక్టర్ని పిలుచుకురాపోవే. సరే నిజంగానే చచ్చింది అయింది. చూడండి డాక్టర్ గారు, కొంచెం తలకే పగిలింది, రక్తం కారుతుంది, చూడండి ఒకసారి. సరే మా తాలూకా ఎవరమ్మా? మేమే డాక్టర్ గారు. ఏమైంది? ఇగో ఆమె నీళ్ళు పోసుకుందమ్మా. ఏంది ఏం మాట్లాడుతున్నారు? నిజమమ్మా, ఆమె కన్సీవ్. ఓ డాక్టర్ గారు, ముసలిదాన్ని నీళ్ళు పోసుకునేదేంది? జర చూసి చెప్పండి మీరు. నేను అన్ని చెక్ చేస్తే చెప్తున్నా అమ్మా, నిజంగా ఆమె కన్సీవ్. దొంగముండా, కళ్ళు తిరిగి కింద పడిపోయి నేను కొడితే పడిపోయినా అన్నవానే రౌడీదానా. రేపు పంచాయతీ పెట్టిస్తా మీ అందరి మీద. నేను పంచాయతీ పెడతా, కేసు పెడతా. నా తలకాయ బాగలు కొట్టిండ్రు మీరందరూ. ఏం మాట్లాడుతున్నావు పెంటక్క? అయ్యో పాపను మీ సంతోత్తి, నువ్వు భలే మాట్లాడుతున్నావు. మేమందరూ కొట్టేదేంది మిమ్మల్ని? మీరిద్దరు కొట్టుకొని మా మీద కొత్తన్నారు మధ్యలో. నాకు ఇదంతా సంబంధం లేదు. రేపు పంచాయతీ పిలిపిస్తా, పంచాయతీ దగ్గరికి రండి మీరందరూ. అడే తేల్చుకుందాం ఎత్తి. ఏమైందమ్మా చెప్పండి. అయ్యా పెద్ద మనిషి, నువ్వే న్యాయం చేయాలి నాకు. వీళ్ళందరూ కలిసి నా తలకాయ పాలు కొట్టిండ్రు. ఓ దొంగముండా, ఎవరే నీ తలకాయ పాలు కొట్టింది? మేమే అయితే పగలు కొట్టింది. ఆ కొత్త ఇంటిది పగలు కొట్టింది. మేమెప్పుడు పగలు కొట్టినా? దొంగముండా నా గురించి చెప్పుకుంటూ నేనంటే ఇద్దరు నుంచుకున్నానంట. మరి ఏదేదో ఉప్పు కార్లు ఎప్పుతున్నారు. ఏందన్నా అడిగితే నా తలకాయ పగలు కొట్టింది. మీరన్నా అడగండి అయ్యా కొంచెం. ఏమైందమ్మా చెప్పండి. కొత్తింటావా? అట్లా చెప్పలేదు, నేను వేరే విధంగా చెప్పిన ఆయన పిచ్చుకోకుండా నా సామిత తిడుతుంది. అందుకే నా తలకాయ బాగలు కొట్టినా. ఇదే న్యాయం చేయండి అయ్యా కొంచెం. అయ్యా పెద్ద మంచి చేయండి. అది నీళ్ళు పోసుకుందంట, ఇప్పుడు కడుపుతోటి ఉందంట. న్యాయం చేయండి. ఇప్పుడు మొదలుదాని దానికి కడుపొచ్చుడైందో ఏం కాతో మీరే తెలపాలి. మళ్ళీ మమ్మల్ని అందరినీ సాముతులని తిడుతుంది. ఎవరే పోసుకుందని చెప్పింది? డాక్టర్ గారు చెప్తే నువ్వు నమ్ముతావా? వాడొక వేస్ట్ డాక్టరు. నువ్వు ఒక పెద్ద విచిత్రగాడివి. భలే మాట్లాడుతున్నా. నేను పోసుకున్నాను, వాడు చెప్పిండా నీకు కోడి చెప్పిండు. మీరు పోసుకోవాలి, పాలు పోసుకోలే. మీరు న్యాయం చేయండి అయ్యా కొంచెం పెద్ద మనిషి. ఇప్పుడే తెలియాలి. నువ్వు ఉంచుకోకపోతే నీ కడుపు పెట్టొచ్చినట్టు. ముసలితనానికి నీ కడుపు అవసరమా? తెలియాలి ఇప్పుడు మాకు. నేను ఉంచుకోలేదయ్యా, న్యాయం చేయండి. న్యాయం చేయండి. అది ఉంచుకోలేదు కానీ మీరు న్యాయం చేయండి.
మాడ బొచ్చుడు ఎట్టడండి రౌడీ దాన్ని. ఎవరే రౌడీది నా సమితి? అమ్మలాలా ఊకోండి, నేను న్యాయం చేయొద్దా? ఎందుకు పిలిపించిండ్రు నన్ను ఇక్కడికి? అయ్యా న్యాయం చెప్పండి మీరే. నా వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపటి వీడియోలకు కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై. ఒక నిమిషం దోస్తులు, ప్లీజ్ దోస్తులు, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరినీ అడుగుతున్నామండి, ప్లీజ్.